నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ నేను శివాని బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు తెలంగాణకు ప్రధాని మోదీ రాక పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 6 ఎంపీ స్థానాలకు ప్రకటించేందుకు బీఆర్ఎస్ రెడీ సీట్ ఎవరికి దక్కుతుందని అభ్యర్థుల్లో ఉత్కంఠ జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కనిపించడం లేదు ఇది మంచి పరిణామం కాదన్న సీఎం రేవంత్ రెడ్డి పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది 2 రోజుల్లో ఆశావహుల లిస్ట్ పంపుతామన్న పురంధేశ్వరి కేంద్ర మంత్రి మండలి సుదీర్ఘ సమావేశం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై చర్చ పాకిస్తాన్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ ఎన్నిక నేడు అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వస్తున్నారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకొని 30 నిమిషాల పాటు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు మోదీ. రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన 2వ థర్మల్ పవర్ యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింకాలకుట్టి రైల్వే లైన్ జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్, బేలా మధ్య NH 353B పై 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. శివాని, ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణకు రానున్నారు. ఈ రోజు ఆదిలాబాద్ లో జరిగేటువంటి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అదే విధంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. మొత్తంగా 2 రోజుల పాటు తెలంగాణలో 15,718 కోట్లతో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులు, ప్రాజెక్టులను ఇటు జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. నేడు ఆదిలాబాద్ లో జరిగేటువంటి వివిధ కార్యక్రమాలలో పాల్గొని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నరేంద్ర మోడీ పాల్గొనున్నారు. సుమారుగా 6,697 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు నరేంద్ర మోడీ శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం ఈ 10 గంటల వరకు జరిగే కార్యక్రమాల్లో మొత్తంగా అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అక్కడ బీజేపీ కార్యకర్తలు, ముఖ్య నేతలకు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. 11-15 నిమిషాలకు అనంతరం జరిగినటువంటి బహిరంగ సభ తర్వాత తిరిగి ప్రత్యేక విమానంలో ఆయన తమిళనాడు వెళ్లే అవకాశం ఉంది. తమిళనాడులో కూడా జరిగేటువంటి వీరు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాత్రి తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రానున్నారు. రాత్రి రాజ్భవన్ లో గవర్నర్ ఆహ్వానం మేరకు అక్కడే బస చేసి తిరిగి రేపు అనంతరం సంగారెడ్డిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పవచ్చు. అయితే వివిధ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లో ప్రత్యేకంగా మహంకాళ్ టెంపుల్ కు కూడా దర్శించాలన్నటువంటి కమిటీ ఆహ్వానం మేరకు ప్రధాని పాల్గొంటారా లేదా తెలియదు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల ఇక్కడ మహంకాళ టెంపుల్లో హాజరవుతారు అన్నటువంటి విషయాన్ని కూడా ఇంకా స్పష్టత లేదు. అయితే ఈ రోజు, రేపు 2 రోజుల పాటు తెలంగాణలో ఇటు ఆదిలాబాద్, అదే విధంగా సంగారెడ్డిలో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా బీజేపీ నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభలో పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ
మొదటి జాబితాను విడుదల చేసింది. ఆదిలాబాద్ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే రెండు చోట్ల ఇటు ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఇప్పటి వరకు కూడా అభ్యర్థుల ఖరారు కాలేదు. అయినా కూడా బీజేపీ అక్కడి నుండి బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికల శంఖారావాన్ని పూరించే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని బీజేపీ ఇప్పటికే స్పష్టం చేసింది. ఒకవైపు బీజేపీ తెలంగాణలో డబుల్ డిజిట్ 10 స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి ఇటు దక్షిణ భారతదేశం తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుందన్నటువంటి విషయాన్ని స్పష్టం చేసే విధంగానే ఇటు జాతీయ నాయకత్వం ప్రత్యేకమైన దృష్టి సాధించిందని చెప్పవచ్చు. ప్రధాని పర్యటన తర్వాత కూడా ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన కూడా ఉండే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రధాని రాక సందర్భంగా బీజేపీ ముఖ్య నేతలందరూ ఇప్పటికే ఆదిలాబాద్ చేరుకున్నారని చెప్పవచ్చు. శివాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ప్రధాని మోదీ 2 రోజుల పర్యటన కోసం తెలంగాణకు వస్తారు. ఇవాళ ఆదిలాబాద్, రేపు సంగారెడ్డిలో మోదీ పర్యటించబోతున్నారు. ఇందుకోసం 9 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక విమానంలో నాగ్పూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఆదిలాబాద్ చేరుకుని 30 నిమిషాల పాటు అధికార కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే 6,697 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు ప్రధాని మంత్రి మోదీ. అయితే రామగుండం ఎన్టీపీసీలో 6,000 కోట్లతో నిర్మించిన రెండో థర్మల్ పవర్ యూనిట్ ను జాతికి అంకితం చేస్తారు. 70 కోట్లతో నిర్మించిన అంబారి, ఆదిలాబాద్, పింకాలకుట్టి రైల్వే లైన్ జాతికి అంకితం చేస్తారు. వీటితో పాటు 491 కోట్లతో ఆదిలాబాద్ బెలా మధ్య NH 353B పై 2 లైన్స్ నేషనల్ హైవే విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. అయితే ప్రధాని మోదీ టూర్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. వేణు, చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాని మోదీ తెలంగాణకు వస్తే అప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ప్రోటోకాల్ అయితే పాటించలేదు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫర్ ద ఫస్ట్ టైం మోదీ తెలంగాణకు వస్తున్నారు. ఈసారి రేవంత్ సర్కార్ ప్రోటోకాల్ పాటిస్తుందా? ఎన్నికల నేపథ్యంలో ఇక ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 10 రోజుల్లో సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. అందులో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. అలాగే పలు బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 రోజుల పాటు తెలంగాణలో పర్యటించబోతున్నారు. ఈ రోజు, రేపు అధికారిక కార్యక్రమాలతో పాటు పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభల కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారు. ఇక ఆదిలాబాద్ లో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి అనంతరం పార్టీ సభలో ఆయన ప్రసంగించబోతున్నారు. ఇక మరోవైపు ఒక రకంగా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే శాసనసభ ఎన్నికల్లో ఈ రోజు ప్రసంగించబోతున్నటువంటి లోక్సభ స్థానం పరిధిలో 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ విజయం సాధించింది. అందుకే ఇక్కడ నుండి మోదీ ఈ రోజు ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. అనంతరం చెన్నై చేరుకుంటారు. తిరిగి మళ్ళీ రాత్రి హైదరాబాద్ చేరుకొని మంగళవారం రోజు హైదరాబాద్ లోక్సభ స్థానంలో పరిధిలోని సంగారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ప్రధానమంత్రి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి రాష్ట్రానికి రావడంతో స్వాగతం పలికేందుకు ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం రెడీ అయ్యారు. ఇక ఈ రోజు ఆదిలాబాద్ లో ప్రధానమంత్రికి స్వాగతం పలకబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు కొన్నేళ్లుగా మంత్రులు స్వాగతం పలకడం జరిగింది. ఇక గత డిసెంబర్ లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటిసారి రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రికి స్వాగతం పలకనున్నారు. ఇక అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 8 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో బయలుదేరి
ఆదిలాబాద్ చేరుకోబోతున్నారు. ఇక అక్కడ ప్రధాని స్వాగతం పలుకుతారు. అనంతరం జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక అధికారిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 గంటలకు బయలుదేరి 12:30 గంటలకు హైదరాబాద్ చేరుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ వేణు. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయింది బీఆర్ఎస్. ఇవాళ 6 ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించనుంది. కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు గులాబ్ బాస్ కేసీఆర్. అయితే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ బరిలోనికి దిగనున్నారు. తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సమావేశం నిర్వహించారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అయితే ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా భావిస్తున్న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఖచ్చితంగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ గెలుపొందుతుందని కేసీఆర్ జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని కేసీఆర్ చెప్పారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారని చెప్పుకోవచ్చు. నిన్న తెలంగాణ భవన్ లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేసీఆర్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని 15 రోజుల ముందే నాకు తెలుసు, కానీ అప్పటికే అభ్యర్థులు ప్రకటించుకుండటం, ప్రచారంలో పాల్గొనడంతో చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చలేకపోయామనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై 3 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీఆర్ఎస్ నేతలంతా కలిసికట్టుగా ముందుకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో మనకు అనుకూలమైన ఫలితాలు వస్తాయనే అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తగ్గలేదని, నియోజకవర్గాల్లో సమన్వయ కమిటీలు వేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయాల్సి ఉంటుందంటూ కూడా స్పష్టం చేశారు. మరోవైపు ఈ రోజు 4 లేదా 5 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో 9 లోక్సభ స్థానాలు గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారం కోల్పోవడంతో 3 సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే పార్టీ మారారు. మరికొంతమంది పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా మరికొంతమంది అభ్యర్థులు పోటీ చేయడానికి సుముఖత చూపడం లేదనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీ విధేయులుగా మొదటి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న వారిని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి కొప్పుల ఈశ్వర్లను ఎంపిక చేశారు. ఈ రోజు మరిద్దరు పేర్లతో పాటు మరో 2-3 అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఈ రోజు ఖమ్మం, మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం కానున్నారు. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహబూబాద్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ పార్టీకి నిరాశాజనకమైన ఫలితాలు వచ్చాయి. ఖమ్మం పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మహబూబాద్ పార్లమెంట్ స్థానంలో భద్రాచలంలో మాత్రమే బీఆర్ఎస్ విజయం సాధించిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు ఈ నెల 12వ తేదీన కరీంనగర్ లో భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నిరసనగా మరోవైపు ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా వస్తున్నటువంటి కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్లమెంట్ ఎన్నికలకు అక్కడి నుంచే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకరావం పూరించబోతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సవిన్. ఏపీలో బీజేపీ 2 రోజుల కీలక సమావేశాలు ముగిశాయి. పార్టీ ముఖ్య నేతలు జిల్లాలోని కీలక నేతలతో జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్ వరుస సమావేశాలు నిర్వహించారు. అయితే మొత్తంగా 125 మందికి పైగా నేతలతో శివప్రకాష్ వరుసగా భేటీలు నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ బలబలాలపై సమీక్ష చేపట్టారు.
అయితే బలమైన అభ్యర్థులు ఎక్కడున్నారనే అంశంపై ప్రత్యేక ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. పొత్తులపై తమ అభిప్రాయాలను శివప్రకాష్ కు నేతలు చెప్పారు. అధిష్టానమే పొత్తులపై నిర్ణయం తీసుకుంటుందని శివప్రకాష్ చెప్పారు. 2 రోజుల సమావేశం సారాంశాన్ని బీజేపీ కేంద్ర నాయకత్వానికి శివప్రకాష్ నివేదించనున్నారు. అయితే వారం రోజులుగా పొత్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. పొత్తులపై క్లారిటీ వస్తే 2వ విడత జాబితాలో ఏపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉండవచ్చని ఏపీ కమలనాథులు అంచనా. నూట 75 అసెంబ్లీలకు గాను మాకు దగ్గర 2000 పైచిలకు అప్లికేషన్స్ వచ్చాయి. కనుక ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చినటువంటి అప్లికేషన్స్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి ముందు పెట్టి వారితోటి చర్చించిన పిమ్మట వాటిని ఒకసారి క్రోడీకరించడం జరిగింది. ఎవరు అయితే బాగుంటారు అనేటువంటి విషయం మీద ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వాటన్నిటిని మేము పైకి పంపిస్తాం. ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక్కరు కాదు కదా, 4-5 పేర్లు ఉంటాయి. కనుక అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణ కావచ్చు, లేకపోతే రాజకీయ పరమైన ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే సిద్ధం సభతో వైసీపీ బహిరంగ సభలను నిర్వహిస్తుంది. ఇక రా కదిలీరా సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యటించనున్నారు. కియా కార్ల పరిశ్రమ వద్ద రా కదిలీరా బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే సిద్ధం సభతో వైసీపీ బహిరంగ సభలను నిర్వహిస్తుంది. ఇక రా కదిలీరా సభలతో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పర్యటించనున్నారు. కియా కార్ల పరిశ్రమ వద్ద రా కదిలీరా బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ఇక చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జీవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. జీవన్, చెప్పండి. శివాని, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన రా కదిలీరా కార్యక్రమం నేడు ముగియనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ముగింపు సభను సత్యసాయి జిల్లాలోని పెనుగొండలో ఏర్పాటు చేశారు. ఇందుకు తగిన పూర్తి స్థాయి ఏర్పాట్లు ఆ పార్టీ శ్రేణులు అయితే ఇప్పటికే పూర్తి చేశారు. అయితే ముందుగా రాప్తాడు నియోజకవర్గంలో ఈ సభను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికీ చివరి నిమిషంలో మార్పులు చేసి పెనుగొండలో సభ ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. అందుకు మునుపు రూపొండలో ఏర్పాటు చేసినటువంటి సభకు ఆశించినంత మేరకు జన సమీకరణ చేపట్టి ఆ సభను విజయవంతం అయితే చేశారు. అయితే ఈ రోజు జరగబోయే రా కదిలీరా సభకు కొంత ప్రాధాన్యత సంతరించుకోందని చెప్పవచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 18వ తేదీన వైసీపీ పార్టీ సిద్ధం సభను రాప్తాడులో ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సభకు రాయలసీమ స్థాయిలో లక్షలాది మంది జన సమీకరణ చేపట్టి వాళ్ళ బల ప్రదర్శన చూపించడం జరిగింది. ఈ సిద్ధం సభ జరిగిన చోటే కదిలీరా సభను కూడా నిర్వహించాలని టీడీపీ భావించారు. అయితే చివరి నిమిషంలో మార్పు చేసి పెనుగొండకు మార్చారు. ఈ సమీపంలో ఈ సభను సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే ఆ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు పెనుగొండకు రానున్నారు. సాయంత్రం 5:30 వరకు సభ జరగనుంది. బల ప్రదర్శన చూపించే దిశగా ఆ పార్టీ శ్రేణులు జన సమీకరణ చేపట్టే ఏర్పాట్లలో పార్టీ నేతలు అయితే మునిగిపోయారని చెప్పొచ్చు. ఈ సభతో రా కదిలీరా కార్యక్రమాన్ని ముగించి
ప్రజాగలం పేరుతో కార్యక్రమాలను రూపొందించేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ఇది ఆఖరు సభ కాబట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆ పార్టీ అయితే భావిస్తుంది. అయితే ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. ఇందులో అనేక చోట్ల అసంతృప్తులైతే ఉన్నారు. ప్రస్తుతం సభ నిర్వహిస్తున్నటువంటి పెనుగొండ నియోజకవర్గంలో సత్యసాయి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి వర్గీయులు అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కాకుండా సవితకు టికెట్ ఇవ్వడంతో ఆయన వర్గీయులు అలకబున్నారు. కళ్యాణదుర్గం సింగనమల్లో కూడా అదే పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన టీడీపీ నేతలతో చర్చిస్తారా లేక కార్యక్రమానికి ఒకటే పరిమితం కానున్నారా అనేది వేచి చూడాల్సిన అంశము. అయితే ప్రధాన ఫోకస్ అంతా కూడా ఈ సభను భారీ సంఖ్యతో జన సమీకరణ చేపట్టి విజయవంతం చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది శివాని. రైట్, థ్యాంక్ యూ జీవన్. జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. MCHRDలో గవర్నపేట్ టు గవర్నర్స్ హౌస్ పుస్తక ఆవిష్కరణలో ఆయన పాల్గొని ఆవిష్కరించారు. అయితే గతంలో జీవన్ రెడ్డి, పివి నరసింహారావు, ఎన్టీఆర్ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. కానీ ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదన్నారు. జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అన్నారు. రాష్ట్రాలకు విడిపోయిన మనుషులుగా మనం కలిసి ఉండాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఫుల్ టైం పొలిటీషియన్స్ లేకపోవడము, పార్ట్ టైం పాలిటిక్స్, ఫుల్ టైం బిజినెస్ చేసే వాళ్ళు రాజకీయాలకు రావడం వల్ల జరుగుతుందో ఇది నాకు తెలీదు. భాషా భావము అసలు ఒకటి ఉంటుంది అనేది కూడా రాజకీయాలలో చర్చించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉండే పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అంశాలు, కొన్ని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి మన తెలంగాణలో లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టికెట్ దక్కని నేతలు పక్కచూపులు చూస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ బంగారు శృతి వరంగల్ మేయర్ గుండు సుధారాణి సీఎంను కలవడం చర్చనీయాంశమైంది. అయితే బీజేపీ నాయకురాలు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాని మోదీ పర్యటనకు ముందు ఆమె సీఎం రేవంత్ రెడ్డిను కలవడం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నాగర్ కర్నూల్ పార్లమెంట్ టికెట్ను శృతి ఆశించారు. అయితే ఆ సీట్ను బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్కు ఇచ్చింది బీజేపీ హైకమాండ్. అయితే టికెట్ ఆశించి భంగపడ్డ శృతి ఇప్పుడు సైలెంట్ గా రేవంత్ రెడ్డిని కలవడంతో బీజేపీకి షాక్ తగులుతుందని భావిస్తున్నారు. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతి. ప్రస్తుతం ఆమె బీజేపీ ప్రధాన కార్యదర్శి కావడంతో పార్టీ వ్యూహాలు, అంతర్గత అంశాలు పూర్తిగా తెలుసు. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలవడంతో కమలనాథులు కంగారు పడుతున్నారు. బంగారు శృతి సీఎం రేవంత్ రెడ్డిను కలవడం పార్లమెంట్ ఎన్నికల ముందు నష్టం చేకూర్చే అంశంగా భావిస్తున్నారు బీజేపీ. మరోవైపు మంత్రి పొంగులేటితో కలిసి వరంగల్ మేయర్ గుండు సుధారాణి సీఎం రేవంత్ ని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో ఆమె కూడా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డ్యామేజ్ ప్రతిష్టపై అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 6గురితో కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన ఏర్పడిన ఈ కమిటీలో మరో 5గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. 4 నెలల్లో ఈ 3 బ్యారేజీలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా అథారిటీ పాలసీ రీసెర్చ్ వింగ్ డిప్యూటీ డైరెక్టర్ అమిత్ మిట్టల్ రాష్ట్ర ప్రభుత్వానికి మార్చి 2న రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఫిబ్రవరి 13న రాసిన లేఖకు అనుగుణంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని ఫియర్లు కుంగిపోవడంతో అప్రమత్తమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఫిబ్రవరి 13న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది. అయితే 3 బ్యారేజీల డిజైన్లతో పాటు నిర్మాణాలను నిపుణులు అధ్యయనంలో అన్ని కోణాలు పరిశీలించి విజ్ఞప్తి చేసింది. స్పందించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈ 3 బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నారా లోకేష్ ను గెలిపించుకోలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. నెల్లూరు నాయకులను ఆదరించిన చరిత్ర పల్నాడు ప్రజలకు ఉందన్నారు. పౌరుషుల గడ్డ పల్నాడు నుంచి చెప్తున్న ఎంపీ అభ్యర్థిగా ఓటమి చెందితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ సత్తెనపల్లి పర్యటనలో స్పష్టం చేశారు. తీసుకోమని ఛాలెంజ్ నీలాగా మా అబ్బాయిని మా తాతేవి మంత్రులు కాదు. మధుర కాశీ దేవాలయాల నిర్మాణపై సంచలన వ్యాఖ్యలు చేశారు గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాశేఖ్. కోర్టు తీర్పుతో త్వరలోనే వీటి నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని అన్నారు. అయితే వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్నూర్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాబ్రీ మస్జిద్ బ్రతికే ఉంది, రాబోయే రోజుల్లో బ్రతికించుకుంటామంటూ ఎంపీ అసదుద్దీన్ పార్లమెంట్లో చేసిన మాటల్ని ఉద్దేశిస్తూ రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ బజరంగ్ దళ్, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే విధంగా మీరు కూడా తయారు కావాలని నేను మీ అందరికి కోరుతున్నాను. మథురా పని కూడా దగ్గర ఉంది, ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి. ఒక ఫాల్తు గాడు పార్లమెంట్ లో నిలబడి మా పెద్ద బొమ్మడిది హిందూ ధర్మం గురించి ఛత్రపతి శివాజీ మహారాజ్ గాని సంభాజీ మహారాజ్ గాని ఏ విధంగా యుద్ధాలు చేసినారు ఇవాళ మీ అందరికి తెలిసింది. నేను ఇవాళ మీ అందరికి కోరేది ఒకటే, ఈ హిందూ ధర్మం ఎవరిది? రైట్, ఇవి ఇప్పుడు వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.